Hello all, welcome to Filmy Focus FTFS review of Kantara Chapter 1. So, 2022లో రిలీజ్ అయిన కాంతార ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందని స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇట్ వాజ్ ఏ ఫినామినా. కన్నడలో ఫస్ట్ రిలీజ్ అయ్యి తర్వాత తెలుగులో డబ్ అయ్యి తర్వాత హిందీ రీజియన్లో అన్ని చోట్ల కూడా భారీ సక్సెస్ అనేది సొంతం చేసుకుంది. ముఖ్యంగా సినిమాని జనాలు ఓన్ చేసుకున్న విధానం ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్స్ని సర్ప్రైజ్ చేసిందనమాట. సో అలాంటి సినిమాకి ప్రీక్వెల్గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 మీద ఫస్ట్ నుంచి కూడా చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చాప్టర్ 1 కూడా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. ఆయన ఈ సినిమాలో లీడ్ రోల్ కూడా ప్లే చేయడం జరిగింది. రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. అండ్ బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ దేవయ్య ఈ సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసి అలాంగ్ విత్ మలయాళం యాక్టర్ జయరామ్. సో అన్ని లాంగ్వేజ్ నుంచి లేదంటే ఆల్మోస్ట్ ఆల్ రీజియన్స్ నుంచి కూడా దెర్ ఆర్ మల్టిపుల్ యాక్టర్స్ వర్కింగ్ విత్ ద ఫిలిం. టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి. సినిమా చూస్తున్నప్పుడు కూడా యూ విల్ ఫీల్ దట్ హై రేంజ్ టెక్నికాలిటీస్. ఆ రథం సీక్వెన్స్ కావచ్చు, లేదంటే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, లేదంటే పోస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కావచ్చు, అండ్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్పెసిఫిక్గా ఆ రథం సీక్వెన్స్ ఏదైతే ఉందో అంటే చాలా బాగా అచీవ్ చేశారు కదా, చాలా కష్టపడ్డారు కదా అనిపిస్తుంది. అలాగే ఆ పులి విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అంటే మనం ఆర్ఆర్ఆర్ సినిమాలో చూసిన పులే చాలా న్యాచురల్గా ఉందనుకుంటాం కదా, దానికి ఒక 10 times ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ఫుల్గా అండ్ న్యాచురల్గా ఉందన్నమాట ఈ సినిమాలో పులి సీక్వెన్సెస్. సో అది కూడా ఒక 1 or 2 సీక్వెన్సెస్ కాదు, మోర్ దాన్ ఒక అరౌండ్ ఈజీగా ఒక 8 to 9 సీక్వెన్సెస్ ఉంటాయి. అన్ని సీక్వెన్సెస్లో కూడా ద మేనేజ్ ద గ్రాఫిక్స్ వెరీ వెరీ వెల్. సో టెక్నికల్గా చూసుకుంటే సినిమా ఇస్ వెరీ స్ట్రాంగ్. స్పెసిఫిక్గా యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన విధానం ఏదైతే ఉందో చాలా రాగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎమోషనల్ కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఉందన్నమాట. సో ఇలాగ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, టెక్నికలిటీస్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద ఫిలిం. సో ఈ కష్టం అంతా కూడా సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏదైతే కాంతారా మనకిచ్చిన ఒక డివినిటీ ఫీల్ ఏదైతే ఉందో అది కాంతారా చాప్టర్ 1లో మిస్ అయిందనమాట. సో కాంతారాలో మనం ఎందుకు ఆ డివినిటీ ఫీల్ అవుతాం, మనకి ఏదైతే ఆ ఫైనల్ యాక్ట్లో వచ్చే ఆ భూతకోల యాక్ట్ ఏదైతే ఉందో అది గూస్ బంప్స్ మూమెంట్. మనకి ఒక్కసారిగా జనాల థియేటర్లో అందరూ కూడా ఒక్కసారిగా దే విల్ ఫీల్ దట్ గూస్ బంప్స్ మూమెంట్. అందువల్ల ఆ యాక్ట్ అనేది అంత సక్సెస్ఫుల్ అయింది, అంత అమేజింగ్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగింది. అయితే కాంతారా చాప్టర్ 1 విషయానికి వచ్చేటప్పటికి ఏదైతే ఆ హార్ట్ ఆఫ్ ద ఫిలిం ఆ భూతకోల యాక్ట్ అనేది ఉందో ఇది మల్టిపుల్ టైమ్స్ చూపిస్తారన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 times చూపిస్తారు, సెకండ్ హాఫ్లో ఒక 2-3 times చూపిస్తారు. దానికి తోడు అన్నెసెసరీ ఎస్టాబ్లిష్మెంట్స్ చాలా ఉంటాయి. సో సినిమాలో ఫస్ట్ నుంచి కూడా బ్రహ్మరాక్షసుడు అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. అది ఏంటా జస్ట్ మిత్తా అనుకుంటాం. కట్ చేస్తే ప్రీ క్లైమాక్స్లో నిజంగానే బ్రహ్మరాక్షసుని చూపిస్తారు. బట్ ఎందుకు, వై దట్ హల్క్ లాంటి ఒక క్యారెక్టర్ అనేది ఎందుకు ఉంది నామాలు పెట్టుకొని? సో దేనికి కూడా ప్రాపర్ జస్టిఫికేషన్ లాంటిది లేదు. దే జస్ట్ క్రియేటెడ్ లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో అలాగే లాట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాగే కామెడీ కూడా అనవసరంగా ఇరికిస్తారు సో చాలా సీక్వెన్సెస్లో. మనం ఈ కైండ్ ఆఫ్ ఫైట్ మధ్యలో కామెడీ అనేది అంతా కూడా హెర్క్యులస్ మూవీ లాంటి సినిమాలో చూస్తున్నాడు డ్వేన్ జాన్సన్ది. సో ఆ సినిమా ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫన్ ఇన్ బిట్వీన్ ద జనరల్ వార్ సీక్వెన్సెస్లో అనమాట. సో అది నీడెడ్. అది ఎందుకు అంటే దానికి ఒక ప్రాపర్ రీజనింగ్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అంత సీరియస్గా లేదంటే అంత ఒక దేవుడే యుద్ధం చేస్తున్న కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్లో ఈ అనవసరంగా ఆ చిన్నపాటి ఏవైతే కుళ్ళు జోకులు ఉన్నాయో లేదంటే కొంచెం సెక్సిస్ట్ జోక్స్ ఏవైతే ఉన్నాయో అది కంప్లీట్గా అన్నెసెసరీ అనిపించింది. అలాగే ఏదైతే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుల్షన్ దేవ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి వాడు ఏంటి ఎందుకు అలాగనేది ఒకటి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. బట్ దానికి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుందా? నో. రుక్మిణి వసంత్ కాబట్టి వండర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. అయితే ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా బాగుంటుంది. ఆ క్యారెక్టర్కి వచ్చే ఒక చిన్న ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ ఎందుకు అనేది ప్రాపర్ జస్టిఫికేషన్ లేదనమాట. సో ఇప్పుడు ఒక క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ టర్న్ ఓవర్ అనేది ఉంటుంది. బట్ ఆ టర్న్ ఓవర్ ఎందుకు అని చెప్పినప్పుడే కదా ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. లేదు ఏదో ర్యాండమ్గా చూపించేసామంటే ఇట్ వోంట్ గివ్ దట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. లేదు అంటే ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఉండదు అనమాట. సో అలాగా సినిమాలో చాలా క్యారెక్టర్స్కి ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ లేకుండా అయిపోయింది. సో ఇలాగా టెక్నికల్గా సినిమా బాగున్నప్పటికీ కూడా టూ మెనీ క్యారెక్టర్స్ లేదంటే టూ మెనీ సబ్ ప్లాట్స్ లేదంటే ఆ స్క్రీన్ ప్లేలో వాళ్ళు రిపీటెడ్గా వచ్చే ఒక కొన్ని సీక్వెన్సెస్ అంటే ఇప్పుడు ప్రతి క్యారెక్టర్కి ఒక డ్రీమ్ సీక్వెన్స్లా ఉంటుందన్నమాట. సో 1-2 అంటే పర్లేదు, మరీ ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఇది ఒక ఇన్సెప్షన్ కైండ్ ఆఫ్ ఫీల్ కలిగిస్తుంది అనమాట ఒకనొక సందర్భంలో. సో ఇవన్నీ ఆ డ్రీమ్ సీక్వెన్సెస్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. సో అలా కాకుండా ఇంకొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్టు బాగుండేది. సో స్క్రీన్ ప్లే అనేది సినిమాకు ఒక బిగ్గెస్ట్ లెట్ డౌన్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక వరల్డ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి కాంతారా అంటే ఏంటి అనే ఒక ప్రశ్న దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట. సో దానికి ఒక దంతకథ ఉందని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. సో ఆ కథని చూపిస్తున్నప్పుడు ఆ కథ
ఆరిజిన్ చూపిస్తారు, ఖచ్చితంగా బాగుండింది. ఆరిజిన్ చూపిస్తారు, ఆ వరల్డ్ బిల్డింగ్ చూపిస్తారు, అది ఎందుకు అలాగ వచ్చింది, దాని నుంచి ఎలా వెళ్ళింది ఏంటి అనేది మొత్తం ప్రాపర్గా చూపిస్తూ ఉంటారు. ఈ అంతటికి కూడా ఒక ఈగో అనేది ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్. సో ఆ ఈగోకి ఈ డివినిటీకి మధ్య వచ్చే క్లాష్ ఏదైతే ఉందో అదంత ఆర్గానిక్గా లేదు, అది కొంచెం ఫోర్స్డ్గా అనిపిస్తుంది. సో ఎందుకని సడన్గా దే షుడ్ ఫీల్ దట్ దే నీడ్ టు గో ఫర్ ఎ వార్, ఎందుకని సడన్గా వీళ్ళందరూ ఇదవుతారు, వీటన్నిటిలో కూడా జస్టిఫికేషన్ మిస్ అయింది. అలాగే చాలా సీక్వెన్సెస్ ఈ మరి రీసెంట్ టైంలో రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ గుర్తు చేస్తుంటాయి అనమాట. స్పెసిఫిక్గా రిషబ్ శెట్టి ఫైనల్ యాక్ట్ ఏదైతే ఉందో అది పుష్ప సినిమా నుంచి, ఇట్స్ నాట్ మోర్ ఆఫ్ ఇన్స్పిరేషన్, అది ఆయన ఇన్స్పైర్ అయ్యారని అనట్లేదు. బట్ థింగ్ ఏంటంటే చాలా రీసెంట్గా మనం పుష్పలో ఆ కైండ్ ఆఫ్ గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ చూస్తున్నాం కాబట్టి ఇమీడియట్గా ఒక రీకాల్ వాల్యూ అనేది ఖచ్చితంగా దానికి ఉంటుంది. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్లో కూడా స్పెసిఫిక్గా ఏదైతే ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాహుబలినో లేదంటే రకరకాల పాత తెలుగు సినిమాలను లేదంటే తమిళ సినిమాలను గుర్తు చేస్తాయి. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే గౌతమ్ పుత్ర శాతకర్ని గుర్తొస్తుంది, రీసెంట్గా వచ్చిన పొన్నియిన్ సెల్వన్ గుర్తొస్తుంది. బట్ ఇవి క్వాలిటీ వైజ్ ఖచ్చితంగా పొన్నియిన్ సెల్వన్ అండ్ గౌతమ్ పుత్ర శాతకర్ని కంటే కూడా బెటర్గా ఉన్నాయి, కాదనలేవు. కాకపోతే ఆ ఐడియాలజీ అనేది, ఆ ఐడియేషన్ పాయింట్ అనేది ఇంకాస్త బెటర్గా ఉండి ఇంకాస్త ఒరిజినల్గా ఉంటే బాగుండు అనిపించింది అనమాట. సో ఇలాంటి విషయాల్లో రిషబ్ శెట్టి ఇంకా కేర్ తీసుకుంటే బాగుండు అనిపించింది. అలాగే ఏదైతే ఒక క్యారెక్టర్ ట్విస్ట్ అనుకున్నాడో ఆ క్యారెక్టర్ ట్విస్ట్ కూడా ఒక స్పెసిఫిక్ పాయింట్లో అర్థమైపోద్ది అనమాట. సో అట్లాంటి ఒక సెడక్టివ్ కైండ్ ఆఫ్ సీక్వెన్స్లు అనేది లేకుండా ఉంటే కనుక క్యారెక్టర్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. సో సినిమా చూసినప్పుడు అది అర్థమవుతుంది ఏంటి అనేది. సో ఈ విషయాల్లో కొంచెం రిషబ్ శెట్టి కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. అట్ ద సేమ్ టైం ఒక వరల్డ్ బిల్డ్ చేసినప్పుడు ఆ వరల్డ్లో ఉన్న పాత్రలు, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాళ్ళ భయాలు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇంకాస్త ఇన్డెప్త్గా వాటిని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 1 or 2 మెంబర్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ చేస్తారు, మిగిలినంత వదిలేస్తారు. సో అది ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండుంటే బాగుండు అనిపించింది. అలాగే గుల్షన్ దేవయ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించే విధానం కానీ, రుక్మిణి వసంత్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించే విధానంలో కానీ ఎక్కడా కూడా పర్స్పెక్టివ్స్ అనేవి కనిపించవు ప్రాపర్గా. సో అది కొంచెం మిస్ అయింది. సో అది కూడా కొంచెం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అజనీష్ లోక్నాథ్ బీజిఎం కూడా కాంతార ఫస్ట్ పార్ట్ స్థాయిలో ఇందులో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఏదైతే కాంతార ఫస్ట్ పార్ట్లో ఉన్న బీజిఎం ఎప్పుడైతే రిపీటెడ్ అవుతుందో అప్పుడు యూ విల్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ ఒక ఇంట్రూజివ్నెస్ అనేది ఫీల్ అవుతాను తప్పితే అదర్ దాన్ దట్ చాలా రెగ్యులర్గా ఉంటుంది. బట్ ద సీజీ వర్క్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్, ద ఆర్ట్ డిపార్ట్మెంట్ షుడ్ బి అప్రిషియేటెడ్, ద కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, టెక్నికాలిటీస్ వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా యాక్షన్ కొరియోగ్రఫీ, వీళ్ళందరినీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఇఫ్ రిషబ్ శెట్టి కుడ్ హ్యావ్ బిన్ మోర్ కేర్ఫుల్ విత్ ద కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆ క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదంటే క్యారెక్టర్ ఆర్క్స్ కానీ ఇవన్నింటిలో కూడా ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటే కనుక కాంతారా చాప్టర్ 1 కూడా అదే స్థాయి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసి ఉండేది. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.